మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ అనుదిన మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఇది నా దేవుడు మనకిచ్చిన వాక్యమును చదువుకుందాం. మార్కు సువార్త నేను చదువుతాను, మీరు మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. దాన్ని ఒక 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 46, 47, 48, 49 నేను చదువుతాను. వారు ఎరికో పట్టణంకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమ్మాయి కుమారుడగు బర్తిమయ్యను గుడ్డివాడు భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాని విని దావీదు కుమారుడ యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ తెలిసిన మాటలేవి. ఇది ఒక గుడ్డివాడు దావీదు కుమారుడు అని కేకలు వేశారంట. కేకలు వేస్తున్న సమయంలో చాలామంది ఉండి అడ్డుపడి, మౌనంగా ఉండు, ఏంటి అరుస్తున్నావు అని చెప్పి గట్టిగా అతన్ని కేకలేస్తే, బైబిల్లో రాయబడిన మాట ఏంటిదంటే అక్కడ కింద ఉంటుంది, మరీ ఎక్కువగా బిగ్గరగా కేకలేస్తే యేసు నిలిచెను అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట నేను ఎందుకు తెలియపరుస్తున్నానంటే, నీవు బిగ్గరగా కేక వేయాలి. కేక వేయడం అంటే అర్థం ఏంటిది? నీవు ప్రభుతో బిగ్గరగా మాట్లాడాలి, బిగ్గరగా ప్రార్థన చేయాలి. నేను అంటాను, ఆ దినాల్లో వారు ఈ గుడ్డివాడిని ఎట్లయితే ఆపారో సాతాన్ గాడు నీ గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తాడు. నేను అంటాను, నువ్వు బిగ్గరగా కేకేస్తే నా యేసు నీ కొరకు నిలుచును గాక. ఆ దినాల్లో మోషే కర్ర చాపితే ఎర్ర సముద్రం పాయలైంది కదా, మరి సూర్యుడు చంద్రుడు ఆగారు కదా. జస్ట్ వాళ్ళు వాళ్ళు చేస్తేనే, వాళ్ళు దేవుడి మాట విని ఆ కార్యాలు జరిగిస్తే కర్ర చాపితేనే ఆగిందంటే, అంటే అక్కడ సృష్టి ఆగింది. ఇక్కడ అద్భుతం ఏంటిదంటే, ఈ గుడ్డోడు పలికితే సృష్టికర్త ఆగినాడు. మరి నీ కొరకు ఆగడా? ఇది శుభదినం. నీవు పలకగలిగితే నా యేసు నీ కొరకు నిలిచి కార్యాలు చేస్తాడు. ఎంతోమంది జీవితంలో అద్భుతాలు చేయలేదా? నువ్వు అడుగు. నా దేవుడి ప్రభాని బిగ్గరగా నువ్వు కేకలే, దేవాన్ని నువ్వు బిగ్గరగా కేకలేస్తే నా యేసు నీ కొరకు నిలుచునుగా. అద్భుతం చెప్పాలా? ఆ రోజుల్లో మోషే కర్ర జాపితే సృష్టి ఆగింది. గుడ్డి వాడైన బర్తిమై యేసు అని పిలిస్తే సృష్టికర్తను ఆగినాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సృష్టికర్త కాదా? నీ సమస్యల కొరకు నా దేవుడు ఆగబోతున్నాడు, నా ప్రభు ఆగబోతున్నాడు. నమ్మిన ఎడల నీ జీవితంలో నా దేవుడు కార్యములు జరిగించునుగాక. ఏ మనుషుని మీద ఆధారపడకు, నీ కొరకు అద్భుతము దేవుడు చేయబోతున్నాడు. గుడ్డివాని కొరకు ఆగాడు, గుడ్డివాడు కళ్ళు ముట్టబడింది, గుడ్డివానికి చూపులు కలిగినట్లుగా నీకున్న సమస్యలన్నిటి నుండి ఈరోజు నా దేవుడు విడుదల ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, గొప్ప కార్యాలని బిడ్డల జీవితంలో మీరు జరిగించి ఈ వాక్యం నెరవేర్చి సహాయం చేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.